హలో అందరికీ. మనం మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు మన ఛానల్‌లో యూట్యూబ్ వాళ్ళు ఏమేం చెక్ చేస్తారు? అండ్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు అసలనేవి చాలా మందికి డౌట్స్ ఉంటాయి గదా! సో, ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేయగానే అసలు ఫస్ట్ ఏం చెక్ చేస్తారంటే, మన ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మన ఐడెంటిటీ అన్నమాట. మనం అసలు ఎందుకు స్టార్ట్ చేసాము? ఏ ఇంటెన్షన్‌తో స్టార్ట్ చేసాము? అండ్ అసలు మనము ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్నాము అనేది ఇవన్నీ చెక్ చేస్తారనమాట. ఇలా ఒక థీమ్‌ని ఫాలో అయితే ఏం గాదు. ఇలా కాకుండా మనం ర్యాండమ్‌గా ఒక కుకింగ్ వీడియో, ఒక పూజ వీడియో, ఒక ఫ్యాషన్ వీడియో లేదా ఇప్పుడు ఏం ట్రెండ్ అయితుందో చూసి ఆ వీడియోస్ పెట్టడం వల్ల యూట్యూబ్ వాళ్ళకి ఏమర్థమవుతుందంటే వీళ్ళు జస్ట్ వ్యూస్ కోసం మాత్రమే ఇలా పెడుతున్నారు ఏది పడితే అది అని అర్థమవుతదనమాట. అలా అర్థమైనప్పుడు వాళ్ళు సింపుల్‌గా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అలా కాకుండా మనము ఒకటే థీమ్‌ని ఫాలో అవుతూ ఆహ్, అంటే ఒక్కటే ఉండాలి అని ఏం లేదు. కొంచెం సిమిలర్‌గా సేమ్ అదే ఆడియన్స్‌ని రీచ్ అయ్యేలాగా ఉంటే చాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అనేది చెక్ చేస్తారనమాట. అదేంటి అంటే మన ఛానల్‌లో ఏ వీడియోకైతే ఎక్కువ వ్యూస్ ఉన్నాయో ఆ వీడియోని చెక్ చేస్తారు. ఇదెందుకు చెక్ చేస్తారు అంటే అసలు ఆ వీడియో మనదా? కాదా? వేరే వాళ్ళ వీడియోని తీసుకొచ్చి మనం పెట్టామా? అనేది చెక్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ వీడియో అనేది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతుందా? లేదా? ఏమన్నా వయలేషన్స్ ఉన్నాయా? కాపీరైట్స్ ఉన్నాయా? అనేది ఇవన్నీ చెక్ చేస్తారనమాట. బేసిక్‌గా మానిటైజేషన్‌కి అప్లై చేసే ముందు ఒకవేళ మీరు నన్ను కాంటాక్ట్ అయినా, లేదంటే వేరే ఏ టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయినా గానీ, వాళ్ళు చెక్ చేసేదేంటి అంటే, ఇప్పుడు నేను చెప్పేటివే అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూయెస్ట్ వీడియోస్ అనమాట. అంటే మన ఛానల్‌లో రీసెంట్‌గా పెట్టిన వీడియోస్ అనమాట. ఇదెందుకు చెక్ జేస్తారు అంటే, మన ఛానల్‌లో ఏవైతే మోస్ట్ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉంటాయో, అవి అండ్ ఇవి 2 సిమిలర్‌గా ఉన్నాయా? లేవా? ఆ కంటెంట్, ఈ కంటెంట్ ఒకటేనా? ఏదైనా కంటెంట్ చేంజ్ చేశామా? లేదా మన ఆడియన్స్ టార్గెటెడ్ ఆడియన్స్ సిమిలర్‌గా ఉన్నారా? అనేది చెక్ జేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైమ్ అనమాట. అంటే మన ఛానల్ మానిటైజేషన్ కావాలంటే 4000 వాచ్ అవర్స్ కావాలి గదా! ఈ 4000 వాచ్ అవర్స్‌కి హెల్ప్ చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఆ వీడియోస్ నుంచొచ్చిన వాచ్ టైము అండ్ సబ్‌స్క్రైబర్స్ ఇవన్నీ జెన్యూనా? కాదా? లేదంటే వీటిని మనీ పెట్టి కొనుక్కొని సబ్‌స్క్రైబర్స్‌ని, వాచ్ టైమ్‌ని కొనుక్కున్నారా? ఏమైనా టూల్స్ యూజ్ చేసి వాచ్ టైమ్ తెప్పిచ్చారా? ఇవన్నిటిని చెక్ జేస్తారనమాట. ఇలాంటివి ఏం చేసినా సరే ఈజీగా దొరికిపోతామనమాట. నెక్స్ట్ వచ్చేసి మెటా డేటా అనమాట. ఇదేంటి అంటే మన వీడియోస్ యొక్క టైటిల్స్, థంబ్‌నెయిల్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ చెక్ జేస్తారు. ఇవన్నీ ఎందుకు చెక్ జేస్తారంటే మనం పెట్టిన వీడియోకి అండ్ మనం పెట్టిన ఆ వీడియో థంబ్‌నెయిల్‌కి 2 సిమిలర్‌గా ఉన్నాయా లేదా? ఏమన్నా మిస్‌లీడింగ్ ఉన్నాయా? లైక్ ఇప్పుడు మనం ఒక థంబ్‌నెయిల్ పెట్టినాం అనుకోండి. ఆ థంబ్‌నెయిల్‌లో పలానా హీరోయిన్ ఈ ఫంక్షన్‌లో ఏం జేసిందో దెలుసా? లేదంటే పలానా హీరోయిన్ ఏమన్నదో తెలుసా అని చెప్పేసి పెడతారు థంబ్‌నెయిల్. కానీ వీడియో ఓపెన్ చేసి వీడియో చూస్తే ఎక్కడ మొత్తం అయిపోయినా గాని అసల ఏం చేసింది, ఏమన్నదనేది చూపియరనమాట. సో, మనం అసలిదేంటి మనం ఆ థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేస్తాం కాబట్టి, ఆ క్లిక్ బైట్ అంటారనమాట దాన్ని. సో, అది మిస్‌లీడింగ్. సో, అలా చూసినయన్నీ మిస్‌లీడింగ్ కింద కన్సిడర్ చేసి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సింపుల్‌గా చెప్పాలి అంటే మన వీడియో టైటిల్, థంబ్‌నెయిల్ ఏవైతే ప్రామిస్ చేస్తున్నాయో అది వీడియోలో ఉందా? లేదా? అనేది చెక్ జేస్తారు. లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ అబౌట్ సెక్షన్ అనమాట. అబౌట్ సెక్షన్ ఏంటి? మన ఛానల్‌లో మన గురించి రాస్తాం గదా! ఏంటి మనం ఏం జేస్తాము? ఏముంటుంది ఛానల్‌లో? అండ్ మనకేదైనా వెబ్‌సైట్ ఉంటే ఆ లింక్ ఇస్తాము. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఉంటే దాని లింక్ గూడా ఇస్తాము. ఇట్లా ఉన్నాయి అంటే మన ఛానల్ వెనుక ఒక హ్యూమన్ ఎఫర్ట్ ఉంది అని వాళ్ళకి అర్థమవుతదనమాట. సో, వాటి కోసం ఇయన్నీ చెక్ జేస్తారనమాట. ఈ అబౌట్ సెక్షన్ అనేది ఓన్లీ రివ్యూయర్స్ కోసమే గాదు. ఇది మనకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మన వీడియో ఏదైనా వైరల్ అయ్యి అందరూ చూస్తే వాళ్ళేం జేస్తారు? ఈ ఛానల్ దేని గురించి అని చెప్పేసి అబౌట్ సెక్షన్ ఓపెన్ చేసి చూస్తారనమాట. ఇందులో ఏమేముంటాయి అని చెప్పేసి చెక్ జేస్తారు. సో, ఒకవేళ అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనిపిస్తే వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, అలా సబ్‌స్క్రైబర్స్‌ని తేడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ అని ఇలాంటివి పెట్టకండి. ఎవరైనా మన ఛానల్ ఓపెన్ చేశారు అంటే దాంట్లో అసలు వాళ్ళు మన ఛానల్ చూస్తే ఏమొస్తుంది? సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఎందుకు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా అర్థమయ్యేలాగా రాయండి.
ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ బానే ఉన్నాయి అంటే, వాళ్ళు అక్కడితో ఆగిపోరనమాట. ఇంకా మన ఛానల్ మీద ఏమన్నా డౌట్ ఉంటే అక్కడక్కడ ర్యాండమ్‌గా వీడియోస్‌ని చెక్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్క రీజన్ దొరికినా సరే ఈజీగా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మన ఛానల్ మానిటైజేషన్ అప్రూవ్ చేయడానికి మెయిన్‌గా యూట్యూబ్ వాళ్ళు 2 పాయింట్స్ చూస్తారు. అవేంటి అంటే, ఒకటి ఒరిజినల్ కంటెంటా, 2 ఆథెంటిక్ కంటెంటా అనేది ఇవి 2 చెక్ చేస్తారు. వీటి గురించి డీటెయిల్‌గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కుదిరితే హైప్ ఇవ్వండి. బాయ్.